అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి ఈజీగా మీరు కొత్తగా బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో వివరంగా అయితే చెప్తాను. ఈ వీడియోలో 10 నిమిషాల్లో మీకు బ్లౌజ్ అయితే ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ లైనింగు అదేవిధంగా బ్లౌజు క్లాత్ వచ్చేసి ఈ విధంగా అయితే నీట్గా సరి చేసుకోండి. ఎక్కడ ముడతలు లేకుండా కింద బ్లౌజ్ పీస్ అదేవిధంగా లైనింగు రెండు నీట్గా సరి చేసుకోండి. చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా అది ఎక్స్ట్రా ఉండేటట్టు ఎటువైపు చూసుకున్నా ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే నీట్గా సరి చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే నీట్గా ఎక్స్ట్రా ఉండేటట్టే క్లాత్ బ్లౌజ్ పీస్ ముక్క ఎక్స్ట్రా ఉండేటట్టు లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉండేటట్టు ఎటువైపు చూసినా పెట్టుకొని నీట్గా ఒకేసారి సరి చేసుకుని దీన్ని లైనింగు కానీ బ్లౌజ్ పీస్ కానీ రెండింటిని సమానంగా పెట్టుకోండి. ఒకటి లాగొద్దు, దేన్ని లాక్కోకుండా నీట్గా సరి చేసుకుంటా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మీకు ఒకటి అండి, మీరు కొత్తగా బ్లౌజ్ కటింగ్ చేసుకునే వాళ్ళు ఎక్స్ట్రా క్లాత్ అన్నది పెట్టుకోండి. ఎందుకంటే అది అటు ఇటు జరగటం వల్ల మీకు క్లాత్ అన్నది కొంచెం పెట్టుకుంటే అది క్లాత్ అటు ఇటు జరిగి మీకు క్లాత్ అన్నది సరిపోవచ్చు. అందుకని ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని ఈ విధంగా క్లాత్ కూడా మనము ఎంత క్లాత్ పెట్టుకున్నా తర్వాత ఈ బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ కంటే ఈ బ్లౌజ్ క్లాత్ అన్నది తక్కువగా ఉండేటట్టు, ఎక్కువగా ఏమి లేకుండా రెండు సమానంగా ఉండేటట్టు నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా నడుం బెల్ట్ కూడా చూడండి, ఇంత సింగిల్ పాదం అంతా మనకి పాదం ఉంటుంది కదా, ఈ పాదంలో ఒక సింగిల్ పాదం ఉంటుంది కదా, అంత వరకు అంచు కుట్టుకుని దీన్ని నడుం బెల్ట్కి వేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పై వైపునే పెట్టేసుకోవాలి. ఇలా పై వైపుని పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నా కదా, ఈ కొంచెం అంచు ఉండేటట్టు, ఎక్కువ కాకుండా కొంచెం అంచు ఉండేటట్టు రెండింటిని స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత పైన ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ మీదే రావాలి, బ్లౌజ్ పీస్ మీద రాకూడదు. బ్లౌజ్ మీద రాకోకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు వెనకమాల డాట్స్ అన్నది భుజాలు సమానంగా ఉండేటట్టు సమానంగా పెట్టుకోండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ భుజాలు సమానంగా పెట్టుకొని ఈ డాట్స్ అన్నది 3.5 ఇంచుల కాడ మార్క్ పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత ముందు వైపు భాగాలను కూడా ఈ విధంగా క్లాత్ ఎక్స్ట్రా ఎటువైపు చూసినా ఎక్స్ట్రా ఉండేటట్టు నీట్గా సరి చేసుకుంటా కటింగ్ అన్నది చేసుకోండి. ఇది ఆల్రెడీ నేను లైనింగ్ అన్నది ఒకసారి జాడిచ్చేసేసి ఐరన్ చేసుకున్నానండి. ఎక్కువగా ఐరన్ అయితే చేయలేదు, నార్మల్గా చేసేసాను. ఈ విధంగా రెండు భాగాలని సమానంగా సరి చేసుకోవాలి. ఇలాగే సమానంగా సరి చేసుకున్న తర్వాత అంచులన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ 2.2 ఇంచుల 7 దాకా ఇక్కడ చూడండి, ఈ గీతలను లెక్కేసుకొని 7 దాకా పెడుతున్నాను. 2 ఇంచుల 7 ఇంచులు పెట్టుకున్నాను. తర్వాత ఈ డాట్స్ అన్నది కూడా 2.7 పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఇలా నీట్గా డాట్స్ అన్నది పెట్టుకోండి. ఇవి మనం ఓపెన్ చేసేసిన తర్వాత నీట్గా కదలకోకుండా ఉండాలి. ఇట్లాగే మనకి ఎదరవైపు కూడా ఒక డాట్స్ అనేది సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ డాట్స్ని కుట్టుకునేటప్పుడు చూడండి, ఈ డాట్స్ కూడా నీట్గా మనం ఎలా పడితే ఎలా కాకుండా ఇలా ఒక పాదం కింద పెట్టేసి ఇది బ్లౌజ్ పీస్ని దీన్ని చూడండి, ఒక సూది కూడా కిందకి దిగేసిన తర్వాత దీన్ని ఇట్లా సమానంగా పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది భుజాలు సమానంగా అయితే రావాలి. ఈ విధంగా రెండు సమానంగా రావాలి. ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 2.5 ఇంచుల కాడికి చూసారు కదా, ఇప్పుడు ఇలా నీట్గా పెట్టుకొని కుట్టుకుంటే మనకు షేప్ అన్నది నీట్గా వస్తుంది. ఇక్కడ 2.5 ఇంచుల కాడ ఒక మార్క్, ఇది కూడా మారదండి. ఈ 2.5 మటుకి ఎవరికైనా ఈ 2.5 మారదు. ఇలా డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ డాట్స్ కాడ నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి 2.5 కాడ 1.5కి ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ 1.5 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి.
ఎటువైపు ఇటు సంఖ వైపు కూడా 1.5 ఉండేటట్టు ఈ డాట్స్ ముందు మనం కుట్టుకున్నాం కదా, ఈ డాట్స్కి దీనికి 1.5, 3 వైపులు చూసుకుంటే మనకు 1.5, ఎడు చూసుకున్నా 1.5 ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 2 భాగాలని ఇదే విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా చూడండి, ఇట్లా మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది కప్పు. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది షేప్ బెల్ట్లు కూడా ఈ విధంగానే వేసేసుకోండి. ఇక్కడ వేసుకునేటప్పుడు ఈ డాట్స్ అన్నది దీనికి క్లాత్ రాకోకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత డబుల్ కుట్టేసుకోండి. ఇలా డబుల్ కుట్టేసేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ చేసి దీనిపైన ఒక కుట్టేసుకోండి. ఇలా డబుల్ కుట్టు అదేవిధంగా పై కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు భుజాలని సమానంగా పెట్టుకొని ఇట్లా సమానంగా ఒక అరంగులో ఉండేటట్టు దీన్ని స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి. ఈ బ్లౌజ్కి అరంగుళం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇవతల వైపు ఉన్న బ్లౌజ్కి కూడా అరంగుళం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండింటిని ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని సమానంగా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. ఇక్కడ అరంగుళం పెడితే అటువైపు కూడా అరంగుళం అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా అంటే చాలా క్లాత్ తగ్గిందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఏమన్నా పీసులు ఏమన్నా వస్తే నీట్గా అదే విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని అంచులు కూడా నీట్గా కటింగ్ అన్నది చేసుకోండి. ఇక్కడ నేను కుట్టేసుకున్న తర్వాత ఇది అంచులు అయితే కటింగ్ అయితే చేయలేదు, ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేశాను. ఇదంతా ఒకసారి స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూపించడానికి ఇలా పీసులు ముందు నేను ఫాస్ట్గా బ్లౌజ్ అయితే వెళ్ళిపోవడానికి మీకు చూపించడానికి అని చెప్పి కుట్టేస్తున్నాను. ఈ తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే కుట్టుకున్నానో ఎక్స్ట్రా క్లాత్ అన్నది పడింది కదా, ఇది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే భుజాలు కూడా రెండింటిని హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ అయితే చేసేసేయాలి. ఇది డాట్స్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్కి, ఈ బ్లౌజ్కి డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నా దీన్ని అయితే సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా సమానంగా డాట్స్ కూడా వచ్చేటట్టు భుజాల మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా రెండో దాన్ని కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా జాయింట్ అన్నది చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. హ్యాండ్స్ అన్నది ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే సమానంగా పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఒక కుట్టేసేసుకున్నాను మనకు కావాల్సిందంతా. తర్వాత దీన్ని అయితే కటింగ్ అన్నది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి రెండో దానికి కూడా ఇట్లా డబుల్ కుట్టు అన్నది వేసేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి డబుల్ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ పైప్ గోడ అన్నది వేస్తున్నాను. పైప్ గోడ కూడా నేను ఎటువంటి థ్రెడ్ అయితే వేయలేదండి, క్రాస్ పట్టి తీసుకున్నాను అంతే. ఈ క్రాస్ పట్టి తీసుకుని దానికి అంచు ఇట్లా లోపల వైపుకు పెట్టేసుకుని ఈ విధంగా నేను జాయింట్ అనేది చేశాను. మీకు ఈజీగా ఇది కూడా చూపిస్తానండి. ఇక్కడ పాదం మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా పైపు కూడా ఇది మధ్యలో ఉండేటట్టు ఇది మీకు వివరంగా ఒక వీడియో అయితే తీసి చూపిస్తాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మాకు పలానా అర్థం కాలేదని చెప్పండి. ఇక్కడ ఈ పైప్ కూడా ఇట్లా నీట్గా అయితే వేసేసుకున్నాను. పైప్ కూడా అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్కి జాయింట్ అన్నది ఇట్లా హ్యాండ్స్ 2 ఇంచులు అయితే గ్యాప్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఈ 2 ఇంచులని మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే జాయింట్ అన్నది చేస్తున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్లు అయితే అస్సలు రావటం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.